అందరికీ నమస్కారం. మంగళవారం మాటలు ఎలా ఉంటాయన్నది తెలుగుదేశం వాళ్ళని చూసి మనం నేర్చుకోవచ్చు. వాళ్ళ దగ్గర కావాలంటే కాపీ కూడా కొట్టవచ్చు. నిన్న వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేస్తే ఆ సందర్భంగా ఆ అరెస్టుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు తీవ్రంగా ఖండించారు. ఆయన పొజిషన్లో ఎవరున్నా కానీ అదే చేస్తారు. ఒక పార్టీ అధ్యక్షులుగా వారు చేయాల్సిన పని వారు చేశారు. కానీ దాన్ని ఒక పెద్ద ఏదో నేరమైనట్లు ఘోరమైనట్లు తెలుగుదేశం వాళ్ళు దాన్ని బూచిగా చూపిస్తూ ఎప్పుడో పాత జరిగిన విషయాలన్నింటినీ బయటకు తీస్తూ దేవినేని అవినాష్ గారికి లేకపోతే దేవినేని నెహ్రూ గారికి వల్లభనేని వంశీ గారికి మధ్య ఏముంది, ఇప్పుడు వచ్చి ఎలా చెప్తారు, ఎలా మాట్లాడతారు, ఎలా దీన్ని ఖండిస్తారు అని చెప్పేసి పాత వీడియోలు అన్ని రిలీజ్ చేస్తున్నారు. ఒక్కటే అడుగుతున్నా, 2016లో దేవినేని అవినాష్ గారు లేకపోతే దేవినేని నెహ్రూ గారు తెలుగుదేశంలో చేరినప్పుడు స్వయంగా చంద్రబాబు నాయుడు గారే వల్లభనేని వంశీ గారిని వెళ్ళి మీరు కూర్చొని మాట్లాడుకొని కలిసి పనిచేయండి అని చెప్పడం వాస్తవం కదా. మరి ఆ రోజు ఇవే తెలుగుదేశం గొట్టాలు కానీ తెలుగుదేశం పచ్చ మీడియా కానీ ఆ రోజు మరి ట్రోల్ చేసే ఎందుకు వల్లభనేని వంశీ దేవినేని నెహ్రూ లేకపోతే దేవినేని అవినాష్ గారు ఎందుకు వారు కలిసి మాట్లాడుకుంటున్నారు అని ఆ రోజు ట్రోల్ చేశారా? 2009లోనో 10లోనో అంటే ఇంతకుముందు ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళు సార్ట్అవుట్ చేసుకున్నారు. 2013 నుంచి కూడా వాళ్ళ మధ్య ఏమీ లేదు. అంటే ఏది పొలిటికల్ వైరం తప్ప పర్సనల్ గా ఏమీ లేదు. 2016లో తెలుగుదేశంలో జాయిన్ అయినప్పుడు వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా ఉన్నాడు అండ్ వాళ్ళందరూ కూడా కలిసి పనిచేశారు. 2016లో దేవినేని అవినాష్ గారు వాళ్ళ ఫాదర్ తెలుగుదేశంలో జాయిన్ అయినప్పుడు అంతా కలిసి పనిచేశారు. మళ్ళా 2019 తర్వాత దేవినేని అవినాష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు అండ్ మన వల్లభనేని వంశీ గారు సపోర్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అఫీషియల్ గా జాయిన్ కాకపోయినా సపోర్ట్ చేస్తున్నారు. సో ఎప్పుడూ లేని ఇష్యూ తెలుగుదేశం వాళ్ళకు ఈ రోజు ఎందుకు వచ్చింది? ఎందుకంటే దేవినేని అవినాష్ గారు చాలా యాక్టివ్ గా ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి కూడా కృష్ణా జిల్లాలో ఒక పెద్ద ఫోర్స్ గా ఉంటూ వారు కష్టపడి పనిచేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం. అండ్ విజయవాడలో ఎక్కడ ఎవరిని అడిగినా గానీ దేవినేని నెహ్రూ గారు కానీ లేకపోతే అవినాష్ గారు కానీ ప్రజలకు ఏం చేశారన్నది ప్రజలు చెప్తారు. సో ఇప్పుడు బాగా ఎదిగిపోతున్నారు, పెద్దవాళ్ళు అవుతున్నారు ఎవరు దేవినేని అవినాష్ గారు అని చెప్పేసి ఇంకా ఏమీ చేతగాక ఏమీ లేక ఎక్కడ ఇరుకుని పెట్టాలని ఆలోచిస్తూ సపోర్ట్ చేయడం తప్పంటాం. వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేస్తే దేవినేని అవినాష్ గారు సపోర్ట్ చేయడం తప్పంటాం. వంశీ గారు మా పార్టీలో ఉన్నారు, అవినాష్ గారు మా పార్టీలో ఉన్నారు, సపోర్ట్ చేయడం తప్ప